అమరావతి డెవలప్ కోసం కృషి చేస్తామని ఏపీ రేరా చైర్మన్ శివారెడ్డి అన్నారు. ఎన్నో ఏళ్లుగా రెగ్యులర్ అథారిటీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. కొత్త రాజధానిలో పనిచేయడానికి నియమించినందుకు సీఎంకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తమ రెగ్యులర్ అథారిటీలో ఇంజనీర్స్, లాయర్స్, డాక్టర్స్ సభ్యులుగా ఉన్నారని శివారెడ్డి చెప్పారు. విషయాలు మీతో షేర్ చేసుకోవాలని ఈ గత 2.5 మాసాలుగా మేము అథారిటీ ఛార్జ్ తీసుకున్న తర్వాత ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నాము, ఎటువంటి కార్యక్రమాలు చేపడుతున్నాము, అలానే ఎటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఈ రాష్ట్రంలో చేయబోతున్నాం అనేది మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు దీనికి అనుబంధంగా ఉన్న అన్ని స్టేక్ హోల్డర్స్ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. 2016లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెగ్యులేటరీ యాక్ట్ తీసుకొచ్చింది. దీంట్లో ప్రధానమైన అంశాలు 2. ఒకటి, టు ప్రొటెక్ట్ ఎండ్ యూజర్ రైట్స్, అట్ ద సేమ్ టైం టు ప్రమోట్ ద ఇండస్ట్రీ. ఎవరైతే బిల్డర్స్, డెవలపర్స్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ వ్యాపారాన్ని చేయాలి అని అనుకుంటే కొన్ని గైడ్ లైన్స్ ఫిక్స్ చేసి యాక్ట్లో రూపొందించిన ప్రకారం రెగ్యులేటరీ అథారిటీలో రిజిస్టర్ చేసుకోవాలి. ఈ విషయాలు మీతో షేర్ చేసుకోవాలని ఈ గత 2.5 మాసాలు